Zoom. Good morning, Ratnam madam. Welcome to Zoom, madam. So leaders అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం రత్న మేడం. వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మేడం రత్న మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం రత్న మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. రత్న మేడం గారు గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. సో గుడ్ మార్నింగ్ మేడం. రత్నం మేడం గారు అన్మిట్ చేసుకోండి మేడం, మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. దొరబాబు సార్కి గుడ్ మార్నింగ్ సార్. అలాగే రవికృష్ణ సార్కి, రవితేజ సార్కి గుడ్ మార్నింగ్ సార్. మా అప్లైన్ అయిన నరసింహమూర్తి గారికి, శ్రీనివాస్ సార్కి గుడ్ మార్నింగ్ సార్. మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్. అప్లయన్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది నా జీవిత అనుభవంతో కొద్దిగా చెప్తున్నానండి. మాకు జరిగిన కొన్ని సన్నివేశాలను బట్టి. మనం ఇప్పుడు ఒక షాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక కిరాణా షాప్ ఇలా చిన్నది ఏమైనా షాప్ పెడితే కనీసం ఒక 5,000 నుంచి 10,000 ఏ చిన్న బడ్డీ కొట్లాలు పెట్టినా మినిమం ఒక 20,000 వరకు పెట్టుబడి పెట్టుకుంటామండి. మేడం ఎక్స్క్యూజ్ మేడం, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చేస్తూ స్టార్ట్ చేయండి మేడం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నోకరత్నం అండి. నేను ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్నానండి. మాది తుని. ఇప్పుడు అందరూ కూడా దీంట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ టైం పెట్టాలి అన్నట్టుగా చాలా మంది ఎక్కువ డౌట్స్ అడుగుతున్నారండి. ఏంటంటే ఇప్పుడు మనం బయట పెట్టుబడి బయటనైతే షాపులకి వీటికి పెట్టుబడి పెడతామండి లక్షల మీద. కాకపోతే దీంట్లో పెట్టుబడి పెట్టవలసింది ఏమి ఉండదండి. మనం ఓన్లీ మన నెల వారి సామాన్లు కొనుక్కుంటామండి. అది 4 నెలలు కొనుక్కుంటే సిఎన్స్ ఆఫర్ కింద వస్తుంది. దానివల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి. అయితే చాలా మంది అయితే ఇంత మందులకి అయిపోతుంది, ఇంత పెట్టుబడి పెట్టేస్తున్నాం అన్నట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మన షాపులకి పెట్టుబడి పెడతామండి. కాకపోతే దాని గురించి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడతాం సార్. కాకపోతే అది వచ్చేది ఒక 10,000, 20,000 వస్తుందండి. ఒక 2 నెలలు 3 నెలలు కానీ మనం బిజినెస్ చేయలేదనుకోండి, అమౌంట్ అంటూ రాదు. అలాగే షాప్ యొక్క బేరం కూడా పోతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు పెట్టినా, ఏది పెట్టినా, లేకపోతే ఒకవేళ మనం షాప్లో జాయిన్ అయ్యామనుకోండి, ఓ 10,000, 20,000 శాలరీ వస్తుందండి. అక్కడ కూడా మనం ఒక 2 నెలలు 3 నెలలు చేయకపోయినా మనకి ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఉండదు, శాలరీ ఇవ్వరు. అది మనకి ఇబ్బంది అండి. కాకపోతే మనకి వెస్టేజ్ దొరకడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించాలండి అందరూ కూడా. ఎందుకంటే దీంట్లో 3 జనరస్ ఇన్కమ్ అనేది ఉన్నదండి. మనకి మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా అలా 3 జనరస్ ఇన్కమ్ అనేది ఉన్నది. ఇది చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ దొరకడం మేము గొప్ప వరంగా భావిస్తున్నానండి. తర్వాత ఇప్పుడు మనం ఒక స్కూల్కి వెళ్తాం సార్. అక్కడ అందరికీ చెప్పేది టీచర్ ఒకటే. కాకపోతే కొంతమంది పిల్లలు సక్సెస్ అవుతారు, కొంతమంది ఫస్ట్ క్లాస్ వస్తుంది, సెకండ్ క్లాస్ వస్తుంది, థర్డ్ క్లాస్ వస్తుంది. కాకపోతే కారణం ఏంటండి, అక్కడ చెప్పి టీచర్స్ ఒకటే, పిల్లలందరూ ఒకలాగే చెప్తారు, ఒకటే పాఠాలు అన్నీ ఒకలాగే అవుతాయి. ఎగ్జామ్ ఒకలాగే కండక్ట్ చేస్తారు. కాకపోతే కొంతమందికి ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ టీచర్ లోపం అండి, మన పిల్లల లోపమా? టీచర్ అందరికీ ఒకలాగే చెప్తారు కదండి. కాకపోతే అది మనం గ్రహించి మనం అది రోజు ఆ పాఠాలు చదువుకొని ఆ ఎగ్జామ్లో రాయడం వలన, చేయడం వలన మనకు ఫస్ట్ అనేది వస్తుందండి. ఆ రకంగా ఏంటంటే ఇప్పుడు మన సార్లు ఉన్నారండి, ఎన్నెన్నో మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. మీటింగ్కి వెళ్ళడం, ఏదో ఆలకించడం, వచ్చేయడం అన్నట్టుగా చాలా మంది, కొంతమంది పట్టించుకోకపోవడం, కొంత చేయడం అనేది అలా అవుతుందండి. కాబట్టి మన సక్సెస్ కోరి దొరబాబు సార్ చాలా మీటింగ్ పెట్టారండి. మొన్న మీటింగ్లో కూడా ఆ సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పడం జరిగిందండి. 13 రకాల ప్రాముఖ్యత అనేది ఆ సార్ చెప్పారండి. మన డ్రెస్ కోడ్ బాగుండాలి, ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనం డ్రెస్ కోడ్ అనేది బాగుండాలని చెప్పారండి. తర్వాత స్మైలీ ప్లేస్తో ఉండాలని చెప్పారండి. అలాగే చాలా రకాలుగా
అలాగే 7 గైడ్ లైన్స్ కూడా చెప్పారండి సారు. మీటింగ్ అయితే మటుకు చాలా ఎక్సలెంట్‌గా జరిగిందండి. తర్వాత ఫస్ట్‌లోని నేను టీము చూసినప్పుడు అందరూ కూడా ఈ ఊరు నుంచి ఇంతమందిని తీసుకొస్తున్నాం, ఆ ఊరు నుంచి అంతమందిని తీసుకొస్తున్నాం అలాంటప్పుడు ఈళ్ళు ఏ రకంగా చేయగలుగుతున్నారు? మనం ఒకళ్ళిద్దరినే తీసుకురాలేకపోతున్నాం కదా మీటింగ్‌కి అని జెప్పేసి కొద్దిగా అనుకునేవారండి. కాకపోతే ఏంటంటే అండి, మనం మైండ్ పెట్టి ఆలోచించి ఒక విధానంగా గాని, బిజినెస్‌లో గాని మనం ముందుకు వెళ్తే గనక ఈ బిజినెస్‌లో గ్రాండ్ సక్సెస్ అవ్వొచ్చండి. ముందు మనం ఒక అడుగు ముందుకేసి బయటకు వచ్చి నలుగురికి చెప్పి కొంతమంది చాలా మంది చెప్పడానికే సిగ్గుపడుతున్నారండి. ఇప్పుడు కిందన డౌన్‌లైన్ చాలా మందిని జరిగితే ఏం చెప్తాంలే అక్క, ఏం చేస్తాం ఈ బ్రష్‌ల గురించి అన్నట్టుగా ఇదిగా మాట్లాడుతున్నారండి. అంటే కొద్దిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పి, మనం సిగ్గుపడకుండా కొద్దిగా బయటకి వెళ్ళి నలుగురిని గ్యాదర్ చేసి ఒక టీమ్ అనేది బిల్డ్ చేసుకుంటే మనకి ఈ బిజినెస్ అనేది చాలా ఈజీగా అవుతదండి. మన ఇంట్లోకి ఎలాగో ఒక 60 పాయింట్ ఒక 100 పీవీ ఎలాగో కొనుక్కుంటున్నాం కదండీ! అదే 100 పీవీ మనం ఎదుటి మనుషుల చేత కొనిపించి, అలాగ వాళ్ళు ఇంకొకళ్ళ చేత అలా ఒక 10 మంది, 100 మందిని మన కింద గాని ఒక టీమ్ కింద ఏర్పాటు చేస్తే చాలా ఎక్సలెంట్‌గా బిజినెస్ అనేది జరుగుతదండి. తర్వాత మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా హెల్త్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్ అండి ఇవన్నీని. దీంట్లోని నేను ఫోలిక్ అండ్ ఐరన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి పేస్ట్ వాడడం వల్ల పళ్ళు సలుపులు తగ్గడం ఇలాంటి కొన్ని కొన్ని మాకు ఆరోగ్యం రావడం వల్ల మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి సప్లిమెంట్స్. దానివల్ల కొద్దిగా హ్మ్. అలాగే షుగర్‌కి, థైరాయిడ్‌కి మొన్న రీసెంట్‌గా మా చెల్లికి సయాటికా ప్రాబ్లమ్ కూడా ఇచ్చాం సార్. ఎలార్జినైన్, క్యూటెన్, ఫ్లాక్సాయిలును చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి సార్. దీంట్లోని ఒక 2 ప్రొడక్ట్స్ కోసం ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాను సార్. టాక్సిక్లిన్ ఉంది సార్ దీంట్లోని. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. ఈ టాక్సిస్ అనేది మన బాడీలో ఎక్కువ చేరతాయండి. ఇది ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల, మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటదండి. స్ట్రెస్ వల్ల, కాఫీలు, ఎనర్జీ డ్రింక్‌లు అయి ఎక్కువ తాగడం వల్ల, తర్వాత పంచదార, మైదా ఎక్కువ వైట్ రైస్ ఇవన్నీ ఎక్కువ వాడడం వల్ల కూడా మనకి బాడీలో టాక్సెస్ అనేది ఎక్కువ పెరిగిపోతాయండి. అలాగే బయట మెడిసిన్ చాలా మంది ఎక్కువ వాడిస్తూ ఉంటారండి. డాక్టర్ దగ్గరికెళ్ళకుండా నాకు ఈ నీరసం వచ్చిందమ్మా ఈ టాబ్లెట్ ఇయ్యి అని చెప్పేసి బయట మందుల షాపులో ఎక్కువ వాడడం వల్ల కూడా ఆ మెడిసినే వాడడం వల్ల కూడా మనకి టాక్సెస్ అనేది బాడీలో ఎక్కువ చేరతదండి. అలాగే మనకు సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అందరూ కూడా ఎక్కువ పిల్లలేటి, మగవాళ్ళేటి ఎక్కువ తింటూ ఉంటారండి బయట. ఆ ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా మన బాడీలో ఈ వేస్టేజ్ అనేది టాక్సెస్ అనేది ఉంటదండి. తర్వాత ఇలాగా అన్ని రకాల వల్ల మన బాడీలో టాక్సెస్ పెరిగిపోతాయండి. ఈ టాక్సెస్ పెరగడం వల్ల లివర్ ఫంక్షన్ అనేది దెబ్బతింటదండి. సరిగా ఉండదు. లివర్ అనేది ఎఫెక్ట్ అవుతదండి. ఆ లివర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో పెద్ద ప్రేగులకి ఈట్లికి చాలా ఇబ్బందవుతదండి. అది ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్‌లని ఇవన్నీ చాలా వస్తాయన్నమాటండి. ఆహ్, ఆహ్, జ అరుగుదల అవ్వకపోవడం, మోషన్ సరిగా అవ్వకపోవడం, స్కిన్ ప్రాబ్లమ్ అలాంటివన్నీ ఎక్కువ వస్తాయండి. తర్వాత మనకి లంగ్స్, స్కిన్ వలన టాక్సెస్ అనేవి మన బాడీలోకి చేరిపోతాయండి ఎక్కువ. మనకి లంగ్స్ వల్ల, స్కిన్ వల్ల ఈ బయట ఉన్న టాక్సెస్ అనేది మన బాడీలోకి ఎక్కువ చేరతాయండి. ఇది పెద్ద ప్రేగు లంగ్స్ ద్వారా టాక్సీస్‌ని బయటికి పంపిస్తదండి. ఈ లివర్ అనేది ఏంటంటే అండి పెద్ద ప్రేగుల ద్వారా, లంగ్స్ ద్వారా ఈ చెడు అనేది బయటికి పంపిస్తదండి. అలాగే మన బాడీలో ఉన్న టాక్సీస్‌ని బయటికి పంపించే ప్రక్రియను డెటాక్సిఫికేషన్ అంటారండి. మన బాడీలో సరిగా డైజెషన్ జరగపోయినప్పుడు పెద్ద ప్రేగు పనితీరు కరెక్ట్‌గా ఉండదండి. అది లేకపోతే మనకు లివర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుందనమాటండి. మన బాడీలో ఉన్న టాక్సీస్ అన్ని బయటికి పంపించే ప్రక్రియ సరిగా లేకపోయినా, మన బాడీలో టాక్సీస్ పెరిగిపోతాయండి. మన బాడీలో లివర్‌లో ఉన్న టాక్సీస్‌ని కిడ్నీసు, స్కిన్స్, లంగ్స్ ద్వారా బయటికి పంపిస్తుందనమాటండి. మన బాడీలో ఉన్న టాక్సెస్ కిడ్నీ ద్వారా, స్కిన్ ద్వారా అంటే చెమట ద్వారా, లంగ్స్ ద్వారా కూడా బయటికి వెళ్ళిపోతాయండి టాక్సెస్. అలా ఎప్పుడైతే ఈ కిడ్నీ ద్వారా, ఈట్లి ద్వారా బయటికి ఎళ్ళలేదో మన స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాటండి. ఈ మన హాయిషంతి టాక్స్ క్లీన్‌లు వాడుకోవడం వల్ల చాలా రకాల ఉపయోగాలున్నాయండి. దీంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఒకటి త్రిఫల అండి, 2 వేపాకు, 3 పసుపు, 4 చిరీట, 5 స్వర్ణపత్రి, 6 మిర్చ అండ్ మరీచ ఇలాగా 6 రకాల ఇంగ్రీడియెంట్స్ మన టాక్సిక్లిన్‌లో ఉండడం జరిగిందండి. ఈ త్రిఫల అనేది
డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుందండి. అంటే జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంటే డైజెషన్ బాగానే మనం తినే ఆహారము ఈ డైజెషన్ జరిగితేనే మలమూత్రాల ద్వారా బయటికి వెళ్ళిపోయి అది ఆరోగ్యంగా ఉంటుందండి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్‌ను ప్యూరిఫై చేస్తదండి. పెద్ద ప్రేగును కూడా క్లియర్ చేస్తదండి. ఎప్పుడైతే పెద్ద ప్రేగు క్లియర్ అయిందో మన మోషన్ అనేది బయటికి పోవడం వల్ల అది క్లియర్‌గా ఉండడం వల్ల మనకి బాడీ అనేది బాగుంటుందండి. తర్వాత వేపండి. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుందండి. దీని వలన బాడీ పెయిన్స్ తగ్గిస్తుందండి. ఈ వేప అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకుంటుందండి మెయిన్. ఎప్పుడైతే టాక్సెస్ ఎక్కువైపోతే మన బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయటండి. దురదలని, కురుపులు, మంటలు, మొఖం మీద మొటిమలని అలాంటియన్నీ కూడా ఈ టాక్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తాయండి. ఆ ప్రాబ్లమ్ నుంచి మనకి వేప అనేది తొలగిస్తుంది. అలాగే దీంట్లో పసుపు ఉంటదండి. అది లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుతుందండి. అలాగే చిరీట మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి చిరీట అనేది. కడుపులో తయారైన పురుగులను కూడా చంపేస్తదండి. చర్మ సమస్యలనేది తగ్గిస్తుంది. స్వర్ణపత్రి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందటండి. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి అది సకాలంలో పనిచేసి ఆ వేస్ట్‌నంతా బయటికి వదిలేలాగా ఈ స్వర్ణపత్రి అనేది మనకు బాగా పనిచేస్తుందండి. అలాగే మిర్చ అండ్ మరీచ మనం తీసుకున్న ఆహారాన్ని బాగా అరుగుదలకు ఉపయోగపడుతుందండి ఇది. అలాగే టాక్సెస్‌ని రిమూవ్ చేస్తుందండి. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఈ టాక్స్ క్లీన్ అనేది మన బాడీకి ఉపయోగపడుతుందండి. ఇది ప్రతి ఒక్కరు కూడా వాడవలసిందండి. తరువాత ఎక్కువ డ్రింకు చేసే వాళ్ళైతే గనక, ఈ లివర్‌కి బాగా ప్రాబ్లమ్ అవుతదటండి. వాళ్ళు లివర్‌కి టెస్ట్‌లుంటాయండి. ఆ టెస్ట్‌లు చేయించుకుంటే, లివర్ పాడైనప్పుడు మన బాడీకి అస్సలు తెలీదటండి. ఎటువంటి సింప్టమ్స్ కూడా ఈ తేడా ఉంది, ఆ తేడా ఉంది అనే విషయం మనకి లివర్ పాడైనప్పుడు మన బాడీకి అస్సలు గ్రహించదటండి. బేగా తెలీదట మనకి. ఈ ఆల్కహాల్ తాగేవాళ్ళు గానీ, సిగరెట్ ఎక్కువ తాగేవాళ్ళు కానీ, ఒకసారి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి, అయ్యో! మా ఫ్యామిలీని మేము దృష్టిలో ఉంచి పెట్టుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, 10 కాలాల పాటు బాగుండాలి అనుకుంటే, వాళ్ళు టెస్ట్ చేయించుకొని, ఆ మెడిసిన్ అనేది వాడుకోవడం చాలా మంచిదండి. ఈ టాక్సిక్లిన్ అనేది అందరూ వాడుకోవాలండి. ఇప్పుడు పిల్లలు, పెద్దలు ఇది మన లివర్ ఎలా ఉందో, మన బాడీలో ఎలా ఉందో మనకు తెలీదు కదండీ. బయటనైతే అమ్మో! కాలుకి దెబ్బ తగిలింది, చేతికి దెబ్బ తగిలింది అనుకుంటాం గానీ, బాడీలో ఉన్న అవయవాలు ఎలా ఉన్నాయో మనకు తెలీవు. అది వాడుకోవడం వల్ల మనకు ఫ్యూచర్‌లోనే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయండి. మనం ఆడవాళ్ళే అనుకుంటామండి. కాపోతే బయటికెళ్ళిన బయట ఫుడ్ తింటూ ఉంటాం, ఎక్కువ కాఫీలు తాగుతాం. వాళ్ళనే కాదు ఎవరికైనా సరే ప్రాబ్లమ్ అనేది ఉంటదండి. ప్రతి ఒక్కరు కూడా ఇది టాక్సిక్లిన్ అనేది వాడుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటదండి. అలాగే కిడ్నీ హెల్త్ అండి. 2 కిడ్నీ హెల్త్ అండి. కిడ్నీ హెల్త్‌లో ఉసిరి, ప్రసాన్ బేడ, వరుణ్, భూమి ఆమ్ల, ఇలై, స్వీట్ పరపాటి అనే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. ఈ కిడ్నీస్ అనేవి ఒక బీన్ షేప్‌లో ఉంటాయండి ఇవి. కిడ్నీస్ అనేది ఒక బీన్స్ షేప్‌లో ఉంటాయండి. ఇది మన వెన్నెముక పక్కన ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ 4-5 ఇంచెస్ ఉంటాయన్నమాటండి. ఈ కిడ్నీస్ ద్వారా బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటదటండి. కిడ్నీస్ వేస్ట్ పదార్థాలని బ్లడ్ నుంచి వేరు చేయించడంలో సహాయపడతదనమాటండి. అంటే మనం బ్లడ్‌లో ఉన్న వేస్ట్‌నంతా కూడా వేరు చేయడానికి ఈ కిడ్నీస్ అనేవి ఉపయోగపడతాయండి. మరి అలాంటి కిడ్నీసే చెడిపోయిందనుకోండి, ఇంక మన బాడీలో బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వదండి. దానివల్ల బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ముందు ఈ టాక్సిక్లిన్ అనేది వాడుకుంటే, ఈ టాక్సిక్లిన్ శుద్ధి చేస్తుంది. తర్వాత ఈ కిడ్నీ హెల్త్ వాడుకోవచ్చండి. ఈ 2 వాడుకోవడం వల్ల మన లివర్‌కి కానీ, బాడీకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదనమాటండి. అలాగే కిడ్నీస్ ఏంటి వేస్ట్ పదార్థాలని బ్లడ్ నుంచి వేరు చేస్తదిలో సహాయపడతదండి. అలాగే కిడ్నీస్ రక్తాన్ని కూడా శుభ్రపరిచి, రక్తంలో ఉన్న వేస్ట్‌ని కూడా బయటికి పంపించేస్తాయటండి. కిడ్నీస్ అంతలా ఉపయోగపడతాయండి మన బాడీకి. మన బ్లడ్ ప్రెషర్‌ని కూడా నార్మల్‌గా ఉంచుతదటండి. ఈ రకంగా ఇన్ని ఉపయోగాలున్నాయండి. దీంట్లో కిడ్నీ హెల్త్‌లో మనం ఆమ్లా అని చెప్పుకున్నాం కదండీ! ఆమ్లా ఇది స్టోన్ బ్రేకర్‌గా పనిచేస్తదండి. అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి మనం ఈ కిడ్నీ హెల్త్ అనేది ఇవ్వచ్చండి. టాక్సిక్లిన్, కిడ్నీ హెల్త్ 2 ఇవ్వడం వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి ఉపయోగపడతాయండి. కిడ్నీలోని ఆమ్ల అనేది ఉంటదండి. ఇది స్టోన్ బ్రేకర్‌గా పనిచేస్తదండి. యూ యూరిన్ ప్రాబ్లమ్
టైం వచ్చి యూరిన్ అయ్యేటప్పుడు కొంతమందికి మంట కింద వస్తుందండి, ఇన్ఫెక్షన్ అంటారు, అటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందండి. తర్వాత దీంట్లో వరుణ్ అనేది ఉంటుందండి, కిడ్నీ హెల్త్లో వరుణ్ ఉంటుంది. ఇది కూడా స్టోన్స్ని ఎక్కువ అవ్వకుండా కాపాడుతుందండి. అంటే ఇంత సైజు టెస్ట్ చేయించుకుంటే ఇంత సైజు అంటారు కదండి, ఆ సైజు పెరగకుండా ఈ వరుణ్ అనేది కాపాడుతుంది అనమాట అండి. తర్వాత గోక్సిల్ ఉంటుందండి, ఇది యూరిన్ ప్రాబ్లం తగ్గిస్తుందండి. తర్వాత పాషాణ బేడ అనేది స్టోన్‌ని బ్రేక్ చేస్తదనమాట. పెద్ద స్టోన్ ఉంటే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, తొలగించి ఆ రాయిని పగలగొట్టడానికి, అది బయటకు వచ్చేయడానికి, తొలగించడానికి ఉపయోగపడతదటండి పాషాణ బేడ. అలాగే భూమి ఆమ్ల అండి. స్టోను ఫార్మ్ కాకుండా కాపాడుతుందటండి. అంటే పెద్దదవ్వకుండా కాపాడుతుంది. స్టోను అన్నీ కలిసి పెద్ద స్టోన్ కాకుండా, అంటే చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదండీ! ఆ చిన్న స్టోన్స్ అన్నీ కలిసిపోయి కొద్దిగా పెద్ద స్టోన్ అవ్వకుండా, ఏ స్టోన్‌కి ఆ స్టోన్ బయటకు వచ్చేయడానికి భూమి ఆమ్ల అనేది చాలా ఉపయోగపడుతుందనమాట అండి. అలాగే ఇలయ్ అని ఉంటదండి. ఇది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతదండి. తర్వాత స్వేట్ పరిపాటి అనేది మూత్ర విసర్జన నుండి వచ్చే మంటని తగ్గిస్తదండి. అంటే ఈ టైంలోని ఈ స్టోన్ ఉండే టైంలోని కొద్దిగా విసర్జన అదే మలమూత్రాల టైంలోని కొద్దిగా నొప్పి వస్తదటండి. ఆ నొప్పిని, మంటని కూడా ఇది తగ్గిస్తుందనమాట అండి. ఈ రకంగా మన బాడీకి కిడ్నీ హెల్త్ అనేది చాలా ముఖ్యమండి. ఈ కిడ్నీ హెల్త్, టాక్సిక్లీన్ 2 వాడుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఇస్తున్నారండి ఇప్పుడు. ఇది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుందండి ఈ ప్రొడక్టు. తర్వాత మన ప్రొడక్ట్స్ ఇవే కాదండి. ఏ ప్రొడక్ట్స్ అయినా సరే చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. మనం వాటి కోసం కొంచెం అవగాహన అనేది చేసుకోవాలండి. లేకపోతే మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వలేము, చెప్పలేము. అలాగని అప్లైన్‌కి తెలుస్తదండి అన్నీని. అలాగని ప్రతిసారి మన అప్లైన్ మనతో రాలేరు కదండీ! మన బిజినెస్ ఎదగాలంటే మనం నేర్చుకుంటేనే మనం ఎదగగలమండి. ఇది కూడా నేను అనుభవపూర్వంగా చెప్తున్నాను సార్. నేను ఒక 1 ఇయర్ కింద ప్రతిదానికి అప్లైన్ అడిగినప్పుడు సార్ పాపం వచ్చేవారండి. ఒక్కొక్కసారి వేరే దగ్గరికెళ్ళినప్పుడు ఆ రోజు ఆ ఫీల్డ్ వర్క్ పోయేదండి. అలా ఫీల్డ్ వర్క్ ఎన్ని సార్లని పోద్దండి? ఇప్పుడు వాళ్ళు కూడా సైడ్ లైన్స్ ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి. మనము చేసుకోవాలి. అచ్చమాటికి వాళ్ళ మీద కూడా మనం ఆధారపడి ఉండకూడదనమాట అండి. మనం స్వతంత్రంగా నేర్చుకున్నప్పుడే ఒక ప్లానే కాదు, ఒక ప్రొడక్టే కాదు, ఏదైనా సరే అండి మనం స్వతంత్రంగా నేర్చుకున్నప్పుడు మనకి ఒక ఆత్మస్థైర్యం అనేది వస్తదండి. అంటే ఒక బలం అనమాట అండి. ఇప్పుడు ఒక కిరాణా షాప్ ఉందండి. షాప్‌లో 100 రకాలుంటాయి. ఆ షాప్‌లో కూర్చొని అమ్మాలంటే ఫస్టు మేము షాప్ పెట్టినప్పుడు మా ఆయన గారు ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు నేనుంటే, అమ్మో! బేరం రాకూడదు, బేరం రాకూడదు. ఎందుకంటే నాకు ఆ రేట్లు తెలీవు. ఆ పావు కేజీ ఎంతో తెలీదు, అర కేజీ ఎంతో తెలీదు, హోల్‌సేల్‌గా ఎలాగైతే ఇవ్వాలో తెలీదు, రిటైల్‌గా ఎలా అమ్మాలో తెలీదు. తెలియనప్పుడు అక్కడ బితుకు, బితుకు, బితుకు అంటూ షాప్‌లో కూర్చొని మా ఆయన గారు బయటికెళ్ళిన గంట ఒక నాకు బేరం రాకూడదని అనుకునేదాన్నండి. ఎందుకంటే భయం అనమాట. వచ్చాక ఏమి ఇవ్వాలి వాళ్ళకి అని ఒక భయం మీద కూర్చునేదాన్ని. అలా ఒక నెల రోజులు పోయిన తర్వాత అలవాటయ్యేటప్పటికి ఎవరన్నా వస్తే వస్తారు ఆగండి, వస్తారు ఆగండి అంటే ఆళ్ళు ఎంతసేపు ఉంటారండి? ఉండరు కదా! ఆ బేరం పోయేది. అమ్మో! ఇలా లాభం లేదని ఒకటి, ఒకటి అలాగ మాకు నేర్చుకోవడం జరిగిన చేత బిజినెస్ అనేది ఈజీగా చేసుకుంటామండి. ఏదైనా అంతే అండి. ఏ పనైనా సరే మనం సులువుగా నేర్చుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడే 10 మందికి చెప్పగలమండి. దాంట్లో ఈ బిజినెస్ గురించైతే, వెస్టేజ్ గురించైతే అన్ని రకాలుగా తెలుసుకున్నప్పుడే మనం ధైర్యంగా బయటికెళ్ళగలమండి. లేకపోతే 100 క్వెషన్స్ వస్తున్నాయి సార్. చాలా క్వెషన్స్ వస్తున్నాయండి. ఇవి రేట్లెక్కువ అంటున్నారు. రేట్లెక్కువ అన్నప్పుడు, అమ్మ మీకిలా సీఎన్‌సీ ఆఫర్ ఉంది. ఈ రకంగా ఉంది. ఇలా చేసుకోండి మనం చెప్పగలగాలి సార్. తర్వాత ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయా? మీరు వాడారా? అంటున్నారు. మేము వాడాం కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నామండి. మేము పలానా మా నాన్నగారికి షుగర్‌కి వాడాం. మేము ఇలాగ వాడాం. మేము బ్లడ్‌కి వాడాం. నాకు థైరాయిడ్ తగ్గింది. పళ్ళు సలుపులు తగ్గాయి పేస్ట్ వాడడం వల్ల. ఇంత ఎక్సలెంట్‌గా ఉన్నాయి ప్రొడక్ట్స్. లేపోతే మేము మీకు చెప్పం కదండీ! మీ ఆరోగ్యం బాగోవాలని మేము వచ్చి చెప్తున్నాము అని కాన్ఫిడెంట్‌గా మనం చెప్పగలగాలండి. అలా ఎప్పుడు చెప్తామండి? అది మనం వాడినప్పుడు చెప్పగలము. అది దాని గురించి పూర్తి వివరణ మనకు తెలిసినప్పుడు మాత్రమే చెప్పగలమండి. లేకపోతే ఎదుటి మనిషికి కాన్ఫిడెన్స్‌గా మనం చెప్పలేమండి. అలాగట, ఇలాగట, ఆళ్ళలా వాడారు అని ఎప్పుడు అనకూడదండి. మేము వాడాం చాలా బావుంది. ఎక్సలెంట్. అది వాడితేనే మనసులోంచి కూడా వస్తదండి. అందుకే మన ప్రొడక్ట్ గురించి ముందు ఏం చెప్తున్నారండి? షేర్ ద ప్రొడక్ట్ అంటున్నారు. యూజ్ ద ప్రొడక్ట్ అంటున్నారు. ముందు ప్రొడక్ట్ అనేది మనం యూజ్ చేస్తేనే నలుగురికి షేర్ చేయగలమండి. అంతే కదండీ! ఆ షేర్ చేయడం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చాలా ఎక్సలెంట్‌గా దానికోసం పూర్తి వివరాలు చెప్పగలిగేలా ఉండాలనమాట అండి. అప్లైన్ మీద మనకు తెలియని విషయాలు తెలుసుకోవడం వేరండి. ప్రతిదానికి అప్లైను
వాడుకోవడం అనేది అంటే మన బిజినెస్ అనేది ముందుకు జరగదండి అంతే. మనంతట మనం ఒక ఐడీ వేయడం నేర్చుకోవాలండి. కేవైసీ చేయడం నేర్చుకోవాలి. నేను ఈ మధ్యే ఒక్కొక్కటి నేర్చుకుంటున్నానండి. ఇప్పటివరకు నాకు కూడా తెలీదు. కానీ సారు సపోర్ట్ మంచిగా ఉండడం వల్ల రవితేజ సార్ గాని, మన శ్రీనివాస్ సార్ గాని చాలా ఎక్సలెంట్‌గా మాకు సపోర్ట్ ఉండడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఈ జరిగే క్రమంలో ఏంటంటే అండి, ఫస్టు ఫీల్డ్ వర్క్‌కెళ్ళడానికి చాలా భయపడిపోయేవారండి. అమ్మో! వాళ్ళు ఏ క్వెషన్స్ అడుగుతారు, దీని గురించి ఏం చెప్పాలా, దాని గురించి ఏం చెప్పాలా అని ఒక భయం అనేది ఉండేదండి. ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత చాలా ధైర్యంగా ఒక్కలం కూడా ఎళ్ళగలుగుతున్నామండి. ఏమన్నా 1, 2 డౌట్స్ ఉన్నాయనుకోండి, అలాగని చెప్పేసి పూర్తిగా సంవత్సరాల తరబడి తెలుసుకోవడంలో ఉండిపోతే మనకి బిజినెస్ అనేది జరగదు కదండీ! నిన్న సారు ఎక్సలెంట్‌గా చెప్పడం జరిగిందండి. స్విమ్మింగ్ నేర్చుకుంటాను. నేను బయటనే నేర్చుకుంటాను. నీళ్ళలో దిగను అని జెప్పేసంటే స్విమ్మింగ్ వస్తదండి? రాదు కదండీ! నీళ్ళలో దిగితేనే స్విమ్మింగ్ అనేది వస్తది గదండీ! అలాగే మనం బిజినెస్‌లో దిగి, బిజినెస్ చేస్తూ, ఇది నేర్చుకుంటూ అప్లైన్ దగ్గర మనం నేర్చుకుంటూ మన డౌన్‌లైన్‌కి నేర్పుతూ ఒక పద్ధతిలోని ఇది ఎళ్ళాలనమాటండి. ఇప్పుడు బయటనే వ్యాపారం చేస్తే లక్షలు పెట్టుబడులు పెట్టాలండి. కాపోతే దీంట్లో లక్షలు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి నెల మన ఇంట్లోకి కావాల్సిన 60 పీవీ, 100 పీవీ కొనుక్కుంటూ దాని యొక్క ఉపయోగాలు పోనీ ఎక్కువ అన్నీ లేకపోయినా ఫస్ట్ స్టార్టింగ్‌లో మీరు దిగినప్పుడు మీరు ఇంట్లో ఏంటేంటి వాడుతున్నారు? స్క్రబ్ గాని, స్వాబ్ గాని, అల్ట్రా వాష్ గాని, ఇవన్నీ కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి గదండీ! అలా ఆ ప్రొడక్ట్స్ సబ్బు గాని, పేస్టు ఇలా ఈ చిన్న చిన్న ప్రొడక్ట్స్ కోసం మీరు ఇంట్లో వాడితే ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోద్దండి. దీనికోసం మీరేం పుస్తకాలు ఎతకక్కర్లేదు, యూట్యూబ్ ఎతకక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. ఎందుకంటే ప్రొడక్ట్ మనం వాడుతున్నాం కాబట్టి దాని గురించి మనం స్పష్టంగా చెప్పగలం. పేస్ట్ వాడితే ఇలా ఉంటాది. ఇది వాడితే ఇలా ఉంటాది. అని జెప్పేసి కొన్ని మనం డెమోలు కూడా చేసి చూపిస్తున్నాడు. ఆ డెమో చేయడం కూడా కొద్దిగా నేర్చుకోవాలండి. డెమో చేసేటప్పుడు ఏ రకంగా చెప్పాలని కూడా నేర్చుకోవాలి. అలాగే మనం నేర్చుకుంటూ దీంట్లోకి దిగి మనం నేర్చుకుంటూ కింద మన 10 మందికి నేర్పడం వల్ల మనకు మంచి బిజినెస్ అనేది జరగడం అవుతుందండి. ఇది ఒకళ్ళ బిజినెస్ కాదు సార్. మన టీమ్ ఎప్పుడైతే టీమ్ స్ట్రెంత్ పెరిగిందో అప్పుడే మనకి పీవీ వస్తది. మన కింద లీడర్స్ ఎప్పుడైతే తయారయ్యారో అప్పుడే మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతదండి. నిన్న యలమంచిల నుంచి ఒక నలుగురు లీడర్స్ రావడం జరిగిందండి. 2, 3 మీటింగులు పెట్టామండి యలమంచిలోని. అక్కడి నుంచి నలుగురు లీడర్స్ నిన్న మీటింగ్‌కొచ్చారండి. చాలా ఎక్సలెంట్‌గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా బావుందండి అని జెప్పేసి అన్నారు. ఈరోజు ఫీల్డ్ వర్క్‌కెళ్ళామండి. ఎలా ఉంది మేడం? ఏంటి మీటింగ్ అదీనంటే, బావుంది మేడం ఇలా అన్నారు. ఈ మాట్లాడుకునే సందర్భంలో ఇంకొక ఆవిడ కొత్త ఆవిడొచ్చి ఏంటి ప్రొడక్ట్స్ అని అడిగారండి. అడిగితే వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేటప్పటికి ఆవిడన్నారు, ఇంతకుముందు మేము వాడాము. మాకేం తగ్గలేదు అన్నారండి. నేను మాట్లాడకంటానే మాతో వచ్చిన ఆవిడుంది కదండీ! పార్వతి గారని జెప్పేసి యలమంచిల నుంచి వచ్చారు. ఆవిడేమన్నారంటే అండి, "మీకెవరో సరిగ్గా చెప్పుండ్రు. మీరు సరిగ్గా వాడుండ్రది. నువ్వు ఏదన్నా మెడిసిన్ దీంట్లో సప్లిమెంట్స్ వాడేటప్పుడు నువ్వు ఫస్టు ఫుడ్ ప్యాచెస్ వాడండి. అది ఆ ఫుడ్ ప్యాచెస్ వాడమ్మా నువ్వు. అప్పుడది మన బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా అరికాల రూపంలో నేను నల్లగా ముద్దలు ముద్దలాగా వచ్చేసింది. అది నేను ఫస్టు నాకదే ఇచ్చారు సారు. నేనది వాడడం వల్లే నాకు ఆరోగ్యంగా ఉంది. ఈరోజు ఒళ్ళు బరువారం లేదు, పొట్ట లాగింది. దాంట్లో కొన్ని సప్లిమెంట్ ఇచ్చామండి. దాంతో పాటు ఆవిడ ఒక 60 సంవత్సరాలు ఉంటాయండి. కాకపోతే ఆళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాలు బట్టి కూడా ఆవిడ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతుందటండి. ఆళ్ళ ఇంట్లోని చాలా పెద్ద ఫైలుందండి. అన్ని రిపోర్ట్‌లన్నీని. ఒక పెద్ద డబ్బా నిండా టాబ్లెట్లు పెట్టుకున్నారండి మేమెళ్ళేటప్పటికైతేని. శ్రీనివాస్ సారు, నేను, నరసింహులు సారు ముగ్గురు ఎళ్లి అవన్నీ చూసి ఆశ్చర్యపోయామండి. "ఏంటమ్మా ఇంత మెడిసిన్ ఇలా వాడేత్తన్నావు నీ బాడీయేనా?" ఏంటంటే, "ఏం చేయను బాబు ఏ పొట్టలో బాగుందో, ఏది తగ్గుతదో" అని చెప్పేసి అలా వాడేస్తున్నాను. ఆఖరికి మొన్న ముడికి కూడా 2,00,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాను. ఇంత మందులు వాడుతున్నాను. అయినా సరే నేను లెగిసి తిరగలేకపోతున్నాను అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడ్డారండి మా దగ్గర. మాకే బాధనిపిచ్చింది. మేమన్నీ చెప్పిన తర్వాత శ్రీనివాస్ సార్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆవిడేమన్నారంటే అండి, "అయ్యో! నేను అనవసరంగా ఆపరేషన్ చేయించుకున్నానండి. ఒక 5, 6 నెలలు ముందు తెలిసినా బాగున్ను. ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయా" అని ఆవిడ వెంటనే అర్థం చేసుకున్నారండి. అర్థం చేసుకొని 5,000 పెట్టి అలా ప్రొడక్ట్ తీసుకున్నారండి. ఆ ఫుడ్ ప్యాచెస్ వాడి ఆవిడ ఇప్పుడు అందరికి కూడా ముందు మీరు ఫుడ్ ప్యాచెస్ వేసుకోండి. మీ బాడీలో ఉన్న టాక్సెస్ అంతా పోతది. అప్పుడు మీరు ఈ ప్రొడక్ట్ వాడండి అని చెప్పడం జరుగుతుందనమాటండి. అంటే
ఒక మీటింగ్‌కి రావడం వల్ల మనం చెప్పకంటే మనకంటే ముందు ఆవిడే చెప్పడం జరిగిందనమాట అండి. అంటే ప్రొడక్టే మాట్లాడిస్తదండి. మనం మాట్లాడక్కర్లేదండి. కాకపోతే ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి ప్రొడక్ట్ పట్టుకెళ్ళడమే మనం కొంచెం లేట్ అయిందండి. తర్వాత వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి కొంతమంది అర్థం చేసుకోకుండా వద్దులేండి ఇలాగని అంటారు. కానీ అన్ని ప్రొడక్ట్స్ కోసం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, చేసి ఒక్క ప్రొడక్ట్ అన్నా ఆళ్ళ ఇంట్లోకెళ్ళిందనుకోండి, ఇంకా ఆ ప్రొడక్ట్‌ని పట్టుకొని ఆళ్ళు వదలమన్నా వదలరండి. వాళ్ళే 10 మందికి చెప్తారు. అదే పెద్ద టీమవుతది. అలాగే యలమంచిలో పెద్ద టీమొస్తదని, అక్కడ మంచి లీడర్స్ తయారవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ ప్రకృతిని అదే ప్రార్థిస్తున్నాను. అలాగే అన్నవరంలో కూడా, తునిలో కూడా టీమ్ తయారు చేస్తున్నాం సార్. ఆహ్, ఓకే సార్. థాంక్ యూ సార్. భూపతి సార్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ అండి. మీ యొక్క డ్రీమ్ మేడం? డ్రీమ్ అంటే ఫస్ట్ కార్ తీసుకోవాలి సార్. అంటే ఫస్ట్ అయితే నేను బండి తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు ఫీల్డ్ వర్క్‌కి చాలా ఇబ్బందవుతుంది సార్. నేను నడవలేకపోతున్నాను ఎక్కువ దూరం. బండి నేర్చుకొని తర్వాత కార్ తీసుకోవాలి సార్. తర్వాత నా డ్రీమ్ అనేది డ్రీమ్ హౌస్ సార్. ఎందుకంటే మా చిన్నప్పుడు నేను 10థ్ క్లాస్ చదివే వరకు నాకు హౌస్ ఉండేదండి. సొంత ఇంట్లోని ఉండేవారమండి. ఉండి మేము అద్దింట్లో వచ్చేటప్పటికి అయ్యో! సొంతిల్లంటే ఇలా ఉంటది కదా! అద్దింట్లో ఎన్నిల్లులు మారతాము అని నాకొక కల ఉండిపోయింది సార్. నాకొక డ్రీమ్ ఉంది సార్. డ్రీమ్ హోమ్స్ కట్టుకోవాలని అనుకుంటున్నాను సార్. థాంక్ యూ తప్పకుండా సార్. తప్పకుండా నెరవేరుతుంది మేడం. మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్, అదేవిధంగా లాంగ్ టర్మ్ గోల్ అండి. ఈ నెలైతే సిల్వర్ క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నాను సార్. మొన్న డిసెంబర్ సార్ చెప్పారు సార్ ఫిబ్రవరికి ఏదో ట్రిప్ ఉందని. దానికోసం కొద్దిగా వివరాలు తెలుసుకొని ఎలాగైనా ఆ ట్రిప్ ఎళ్ళాలని సంకల్పంతో చేస్తున్నాం సార్. ఇంకా దాని గురించి వివరాలైతే నాకు తెలీదు. నేను ఆల్రెడీ నిన్న, మొన్న కూడా నేను ఫిబ్రవరిలో ట్రిప్ ఎళ్తున్నానని ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. పాస్‌పోర్ట్ కూడా చేయించుకోవడానికి రెడీ అవుతున్నాను. కాకపోతే దానికోసం వివరాలు సార్‌ని అడగాలి సార్. ఫిబ్రవరిలో, మార్చిలో ట్రిప్ చెప్పారు కదా సార్! ఆ ట్రిప్‌కైతే నేను కంపల్సరీగా ఎళ్ళాలి సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. కొన్ని క్వెషన్స్ అడగొచ్చా మేడం మిమ్మల్ని? అడగండి సార్. మీరు రకరకాల బిజినెస్‌లు చేశారు కదా మేడం! ఫైనల్‌గా అవును సార్. వెస్టేజే ఎందుకు చేయాలని డిసైడ్ అయ్యారు మేడం? అంటే కిరాణా షాపు ఉండేది సార్. ఫస్ట్ అయితే నేనైనా చిన్న బడ్డీ కొట్టే పెట్టుకున్నామండి. ఆ తర్వాత పెద్దది కిరాణా షాప్ పెట్టుకోవడం జరిగింది సార్. అక్కడ కూడా ఒక 10 సంవత్సరాలు చేసాము, కష్టపడ్డాము. కానీ ఏంటంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షాప్ తీసేయడం జరిగింది. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఫేస్ చేసామండి. ఇంట్లోని ఇంకా బయటన పెట్టుబడులు పెట్టి పెట్టలేకపోతున్నాము. స కనీసం అతను వేరే షాప్‌లో ఆహ్, జాయిన్ అయిపోయి నేను ఇంటి దగ్గర టైలరింగ్ అయితే చిన్నప్పుడే నేర్చుకున్నానండి. కాకపోతే షాప్ వాళ్ళు చేయలేదు. షాప్ పోయిన తర్వాత నేను టైలరింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశానండి. అప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేయండి. థైరాయిడ్ వచ్చిసిందండి అప్పుడు. గ్యాస్ట్రిక్ వచ్చింది. బ్లడ్ బాగా తగ్గిపోయింది. ఈ ఈట్లన్నిటి వల్ల బ్లడ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో కాళ్ళు, చేతులు పీకులు, నడుము నొప్పి ఇవి మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఒక్క 3 సంవత్సరాలైతే చాలా గట్టిగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉండేదండి. అసలు ఒక గంట పడుకుంటే, ఒక గంట పని చేసుకోవడం, ఏదో ఇంట్లో పిల్లలకి వండి పెట్టుకోవడమే కష్టమా అన్నట్టు ఉండేది సార్ నా జీవితం అయితేని. అలాంటి జీవితంలోంచి ఈరోజు ఉదయం లేసిన వెంటనే 10 గంటలకి కరెక్ట్‌గా టకటక పనులన్నీ చేసుకొని, ఫీల్డ్ వర్క్‌కెళ్ళొచ్చి, మళ్ళీ ఇప్పుడు అన్నీ చేసుకొని, అన్నీ చూసుకుంటున్నానంటే, ఇంతట శక్తినిచ్చిన నాకు ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ కానీ, ఈ ప్రొడక్ట్స్ కానీ నేను వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. చాలా ఎక్సలెంట్‌గా ఉంది సార్ ఇది. అంటే మన డ్రీమ్స్ అన్నీ దీంట్లోనే నెరవేరుతాయి సార్. మనం బయట 10,000కే చేయొచ్చు, 20,000కే చేయొచ్చు. లేతే వ్యాపారం మీద రూ. 1,00,000 రావచ్చు. కానీ అది అంతటి వరకునే. ఇది మన లైఫ్ ఉంది దీంట్లోని. నాకున్న ప్రాబ్లమ్స్‌కైతే మరొకరైతే ఈ బిజినెస్ చేయరు సార్. కాకపోతే మన సార్‌ల యొక్క ప్రోత్సాహం వల్ల ఏ సార్ కూడా వదలలేదండి. అందరూ కూడా అమ్మ మేమున్నాం మీరు చేయండి. మా సార్‌ల యొక్క ప్రోత్సాహం వల్లనే నేను ముందడుగు వేయడం జరిగిందండి. అలాగే సార్‌లందరూ సపోర్ట్ చేస్తున్నారండి. తర్వాత నేను కూడా వాళ్ళ యొక్క ధైర్యంతోటే నేను ముందడుగేస్తున్నాను. ఎక్కడికెళ్ళినా ఫోను చేసినా టక్‌మని మా శ్రీనివాస్ సారు ఫోను ఎత్తి, "మేడం మీకు ఇలా ఇలా" అని చెప్పేసి చెప్తారండి. అలాగే ఇప్పుడు ధైర్యంగా వాళ్ళ సార్‌ల యొక్క ధైర్యంతోటే నేను ఫీల్డ్ వర్క్ కూడా సొంతంగా ఎళ్ళడం జరుగుతుందండి. అలాగే రమ్మన్నా సరే మొన్న రవికృష్ణ సార్ కూడా యలమంచిలో వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది సార్. థాంక్ యూ సార్. రవికృష్ణ సార్ థాంక్ యూ సార్. ఆ వేళ 30 మందొచ్చారండి. చాలా ఎక్సలెంట్‌గా జరిగింది మీటింగు.
అలా ఈ లీడర్స్ యొక్క ప్రోత్సాహంతో ముందడుగు వేయాలని, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ బిజినెస్ వదలకూడదని ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాను సార్ నేనైతేని. అలాగే మంచి లీడర్స్ని తయారు చేయాలని అనుకుంటున్నాను. అదే ఉద్దేశంతో వారానికి ఒక 2 సార్లు ఎలమంచిలి, అన్నవరం ఇలా వెళ్ళడం జరుగుతుంది సార్. మీ అందరి సహాయ సహకారాలతో ఈ బిజినెస్లో నా డ్రీమ్ హౌస్ని నేను చేజిక్కించుకుంటానని, నా కళ నెరవేర్చుకుంటానని మనస్ఫూర్తిగా ప్రకృతి ద్వారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ సెషన్ అండి. మీ యొక్క జర్నీ కానీ అదేవిధంగా కిడ్నీ హెల్త్ గురించి కానీ, టాక్సిక్లీన్ గురించి కానీ, ప్రోడక్ట్ కంపోజిషను, దాని యొక్క బెనిఫిట్స్ అన్ని చక్కగా వివరించారండి. అదేవిధంగా వెస్టేజ్ ఎలా చేయాలి, అదేవిధంగా మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా చక్కగా వివరించడం జరిగిందండి. సో మిమ్మల్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం మేడం. మీరు విఎస్ఆర్ గారితో జర్నీ చేయడం, అదేవిధంగా మన రవితేజ గారితో కలిపి జర్నీ చేయడం అనేది కూడా ప్లాన్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది చూస్తున్నామండి. చాలా చక్కగా ఉంది. సో మీరు త్వరలోనే మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. సో అదేవిధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో డ్రీమ్, అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఖచ్చితంగా మీరు హౌస్ అనేది వెస్టేజ్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో లీడర్స్ ఈరోజు ఒక మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగిందండి మన రత్న మేడం గారు. సో ఈ యొక్క సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే కోరుచున్నామండి. సో సార్ అందుబాటులో లేరండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, రవితేజ సార్ మాట్లాడు. రవితేజ గారు. గుడ్ మార్నింగ్ సార్, ముఫత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లీడర్ చాలా గుడ్ మార్నింగ్ అండి. మేడం రత్న మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, నిజంగా చాలా బాగుందండి. మీరు స్టార్ట్ చేయడం కొంచెం స్లో అయినా, ఒక్క 2 minutes స్లో అయినా తర్వాత ఎంత స్పీడ్గా వెళ్తారనేది మనకు తెలుసు. ఆల్రెడీ మీకు ఈవినింగ్ కలిసినప్పుడు కూడా నేను చెప్పాను. అలాగే చేశారండి. సూపర్ సెక్షన్ మేడం. మొత్తం ఓవరాల్ గా ప్రోడక్ట్ గురించి కానీ, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, మీ బయట మార్కెట్ కి మన దానికి మీరు చేసిన దాని గురించి ప్రాక్టికల్ గా చెప్పారు మేడం. ఎక్సలెంట్ అండి. బయట మార్కెట్ మన దానికి అయితే నిజంగా చాలా సూపర్ గా చెప్పారు. అయితే మీరు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు మేడం. ఎప్పుడైతే ఒక లీడర్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మేడం. నో డౌట్. ఇంకా ఒక్క రోజు ఆలస్యమైనా సరే సక్సెస్ అనేది చాలా ఖచ్చితం. ఎప్పుడైతే మన ఒక లీడర్షిప్ మీటింగ్ లో విన్నాము, ఎమోషనల్ గా కనెక్ట్ అయిన లీడర్ ఎవరు కూడా విడిచిపెట్టరు. సక్సెస్ అనేది ఈజీగా తీసుకుంటారు అన్నమాట. ఇవాళ మీ మాటలను బట్టి మాకు మీరు చాలా ఈజీగా చాలా ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారనే విషయం అర్థమైంది మేడం. సూపర్ మేడం. అలా ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మీకు ఖచ్చితంగా టీమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరుతాయి. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ మీటింగ్ కూడా మంచి సెక్షన్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, మంచి సెక్షన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. రమణ ఒక్క నిమిషం అండి. వేరే మొబైల్ దగ్గరలో ఉన్నట్టుంది మేడం, ఒకసారి చూసుకోండి మేడం. అది ఎగ్జిట్ అవ్వండి మేడం, వేరే మొబైల్. ఓకే సార్, 1 minute. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రత్నం మేడం గారు, చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. చాలా excellent గా మీ యొక్క టెస్టిమోనీ కావచ్చు, మీరు ప్రొడక్ట్లు ఇచ్చిన వాళ్ళే కావచ్చు, అలాగే మీరు చెప్పినటువంటి ప్రతి విధానం కూడా చాలా అద్భుతంగా ఉందండి. అలాగే మన రవితేజ సార్ చెప్పినట్టు మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు వెస్టీజ్ని వదలకుండా నా డ్రీమ్ని మా అప్లైన్ సపోర్ట్తో, లైఫ్ లైన్ సపోర్ట్తో నెరవేర్చుకుంటానని చెప్తున్నారు. ఖచ్చితంగా మీ డ్రీమ్ అనేది నెరవేరుతుంది మేడం. అలాగే మీరు చెప్పిన ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. టాక్సిక్ క్లీన్ చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అంటే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఏది దేనికి ఎలా పనిచేస్తుంది, ఇది యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ముఖ్యంగా మీ వాయిస్ లో బేస్ బాగుంది మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు మేడం. మీరు మంచి ఫ్యూచర్ విఎంసీఎం అవుతారండి, అందులో తిరగలేదు.
మీ మేడం డెడికేషన్ నేను అనేది ఫస్ట్ చాలా అద్భుతం మీటింగ్ అండి. వచ్చినప్పుడు మిమ్మల్ని చూసే నేను మోటివేషన్ అయ్యాను మేడం. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటాను మేడం. మనం కూడా రమణమ్మ మేడం లాగా ఒక టీమ్ తయారు చేసుకొని మనం సక్సెస్ పొందాలి. మనం చేయాలి. అక్కడికి వచ్చేటప్పటికి మా చెల్లి చూసి అంది, అక్క నువ్వు వచ్చి రమణ మేడం లాగే ఉన్నావు. ఆ మేడం లాగే నువ్వు కూడా అలాగా అంత చెక్ తీసుకోవాలి, అలా చేయాలి అని చెప్పేసి ఫస్ట్ మేము తీసుకున్నది మా సార్లు వీళ్ళైతే అవ్వచ్చు కానీ సార్ మేడం మిమ్మల్ని చూసి నేను మోటివేషన్ అవుతాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. నిజంగా మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఎప్పుడైతే అంటే మోటివేషన్ అవ్వరండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారు. అలాగే మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నిన్న జరిగిన మీటింగ్‌లో పాయింట్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు. అలాగే మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ యొక్క అప్లయన్స్, అలాగే లైఫ్ లైన్స్ ప్రతి ఒక్కరి డ్రీమ్స్, అలాగే మా డ్రీమ్స్, ప్రతి జూమ్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కూడా కంప్లీట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే గ్రేట్ డాక్టర్ దొరబాబు సార్ కూడా చాలా అద్భుతమైన స్పీచ్ అనేది ఇవ్వడం జరిగిందండి. సార్ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడు. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రత్న మేడం గారు సూపర్ మేడం. ఏ మధ్య మధ్యలో చూడండి ఓ పక్క దగ్గు జ్వరం మీరు దగ్గు జ్వరంతోనే 2 ప్రోడక్ట్లు కవర్ చేశారంటే ఏమీ లేకపోతే 4-5 ప్రోడక్ట్లు చెప్పేస్తారు. అవును సార్. అప్పుడు అలాగే సార్ అన్నవరం జూమ్ మీటింగ్ సెక్షన్ కి వెళ్ళి వచ్చింది అలా చెప్పారు. ఇప్పుడు అలాగే చెప్పారు సార్. ఓకే రైట్, బాగుందండి. అంటే మధ్య మధ్యలో కొంచెం నేను కాదనగానే జర్నీలో ఎలాగ ఉండడం వల్ల కొన్ని మధ్య మధ్యలో మిస్ అయ్యాయి. బట్ నేను టాక్సిక్ క్లీనర్, కిడ్నీ హెల్త్ 2 ప్రోడక్ట్స్ గురించి మీరు విత్ ఇంగ్రీడియంట్స్ చెప్పారు, చాలా బాగుంది. సో ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చెప్పారు, ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్పారు, అవి వాడడం ద్వారా వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పడం, అది కూడా చాలా బాగుందండి. అంటే ఇంకే డౌట్ లేదు ఇప్పుడు కిడ్నీ హెల్త్ గురించి, టాక్సిక్ క్లీనర్ గురించి టీమ్ లో ఈ జూమ్ ఇన్ వాళ్ళు ఎవరైనా సరే చక్కగా మాట్లాడొచ్చు, బాగా మాట్లాడొచ్చు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే బిజినెస్ ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ మీ టెస్టిమనీ స్టార్టింగ్ లోనే చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. సూపర్ మేడం. మీరు అన్నారు కదా ఒక పాయింట్ మాత్రం, వీళ్ళు మీటింగ్లకి ఎక్కడెక్కడి నుంచి ఎలా తీసుకొచ్చేస్తున్నారు అనుకునేవారు. మొన్న మీ టీం కూడా బ్రహ్మాండంగా వచ్చింది సార్. ఇంకా ఎక్కువ రావాలి సార్. అవును సార్. అదే అయినా వచ్చింది కదా ఫస్ట్ టైం. వచ్చింది సార్. వచ్చింది సార్. తక్కువ మంది వచ్చే టీం వల్ల బ్రహ్మాండంగా ఎలమంచిల నుంచి మంచి టీం వచ్చారు మీ అందరికి కూడా. ఇదంతా మీ సపోర్ట్ సార్. వాళ్ళు మీరు చాలా వచ్చి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మేడం మీ అందరూ అక్కడ బాగా వర్క్ చేయడం వల్ల జరుగుతుంది. మంచి టీములు తయారు చేయండి. ఎలమంచిలోని ఎక్కడెక్కడైతే మీకున్న టీములు తయారు చేయండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా అందరిని అటెండ్ చేయించండి, చాలా బాగుంటుంది. మీరు త్వరగా మంచి లెవెల్ తీసుకోవాలి. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో డ్రీమ్స్ అన్ని కూడా వెస్టేజ్ లో పూర్తిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ విఎస్ఆర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ మేడం, సూపర్ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే కిడ్నీ హెల్త్, టాక్సిక్ గురించి చెప్పడమే కాకుండా మీ జర్నీ ఎలా వచ్చింది అనేది చెప్పారు. దాంతోపాటు ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ యొక్క విలువలు చెప్పారు. దాని గురించి మన వెస్టేజ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. నాకు తెలుసు మేడం, ఎందుకంటే మీలో ఆ సత్తా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి మామూలుగా కాల్షియం గురించి వీటి గురించి ప్రోడక్ట్ చెప్పారు చూసారా, అప్పుడే నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు నేర్చుకునే సామర్థ్యం మీలో ఉంది, నేర్పగలే సామర్థ్యం కూడా మీలో ఉంది. ఈ రోజున వెస్టేజ్ లో అదే కావాలి మేడం. ఎందుకంటే ఒక లీడర్ గా మేము ఒక లీడర్ను తయారు చేయడం మా బాధ్యత. ఆ లీడర్ అంటూ పరిగెడుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పిన టీచర్ స్టూడెంట్ ఎదుగుతుంటే అంత హ్యాపీగా ఉంటుందో, ఈ రోజు మీరు జూమ్ చెప్తుంటే జూమ్ లో మాట్లాడే విధానం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ఒక సక్సెస్ అనేది ఎలా తీసుకోవాలనేది వెస్టేజ్ లోనే ఉందనేది గ్రహించారు చూసారా, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన అందరం కూడా వెస్టేజ్ లోకి వచ్చాం, ఈ వెస్టేజ్ లోనే సక్సెస్ అవుతాం. ఈ వెస్టేజ్ లోనే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి. దానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అప్లైనర్ గా నా సహకారం పూర్తిగా ఉంటుంది. అలాగే మన అప్లైనర్స్ అయినటువంటి మన గ్రేట్ మెంటర్ రవికృష్ణ సార్ కానీ, డాక్టర్ దొరబాబు గారు కానీ, రవితేజ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ గా ఉన్నారు. అలాగే మన మీ అప్లైనర్ అయినటువంటి నరసరావు గారు కూడా మనకి చాలా అందుబాటుగా ఉంటున్నారు. ఆయన కూడా ఇప్పుడు ఈ మధ్యలో పూర్తిగా ఆయన కూడా దీనిలోకి రావడానికి, సహకరించడానికి పూర్తిగా
టైం కూడా కేటాయించుకున్నారు కాబట్టి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీకు సర్వీస్ ఇవ్వాలని మేము పూర్తిగా నిర్ణయించుకున్నాం మేడం. థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కేఎన్ఆర్ గారు, నరసింహరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నరసింహరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనే ఎంత ఆశ్చర్యపోతున్నాను మేడం. మీరు చెప్పిన ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ ప్లాన్ కానీ అన్ని ఐడియా లేయడం అన్ని మొత్తం ఎగ్జాక్ట్లీగా ఇంత పర్ఫెక్ట్ గా నేర్చుకుని ఇంత ఇలా ఫీల్డ్ వర్క్ వెళ్తున్నానంటే చాలా గ్రేట్ గా నేను ఇదవుతున్నాను. వెస్టేజ్ లో మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలిగి మంచి ఇన్కమ్ తీసుకోవాలి, అందరూ మంచి పొజిషన్ లో ఉండాలి అని కోరుకుంటూ విష్ యూ వెల్. ఇదంతా మీ సపోర్టే సార్. మీరందరూ ఇలా సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడాను ఎప్పుడు మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు అంటే మా కుటుంబ సభ్యుల్లాగా మిమ్మల్ని అంటే ముందుగానే మన కుటుంబ సభ్యుల్లాగా ఉండేవాళ్ళం, కానీ వెస్టేజ్ వచ్చాక ఇంకా మంచి ఫ్రెండ్షిప్ మంచి ఇది పెరిగింది మనకి. మనం చూసి మన సొంత ఊర్లో మనం చదువుకునేటప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు మళ్ళీ మనం ఒక మంచి పొజిషన్ లో మన ఊరు వెళ్ళి మనం కనబడాలి. కార్లో వెళ్ళి మనం అది నా డ్రీమ్ ఏంటంటే నా డౌన్ లైన్ నేను కలిసి ఎప్పుడైనా మంచి కార్లో వెళ్ళి మన ఊర్లో ఎలా ఉండేవారు ఇప్పుడు మంచి పొజిషన్కి వెళ్ళారు అంటే మనం చూసి చాలా మంది చాలా ఇదిగా ఉంటారు. అంటే మన ఊళ్ళో మనం ఎలా ఉన్నామో అలాగే చూస్తారు ఇప్పుడు. కానీ మనం ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళి మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, మంచి పొజిషన్ లో ఉన్నాం అని ఒక పొజిషన్ లో మన ఊరు వెళ్ళి మనం ఇది అవ్వాలని చెప్పి నా కోరిక. అది బేగానే త్వరలోనే నెరవేరాలని, తొందరగా నెరవేరాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధవరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాధవరెడ్డి గారు సార్ మాట్లాడండి. నమస్తే అండి రత్న మేడం గారు. నమస్తే సార్. అమ్మా మాది రాజగోపాలపురం అమ్మా. నా పేరు మాధవరెడ్డి. రాజగోపాలపురం. ఓకే సార్. నా పేరు మాధవరెడ్డి. మీ అమ్మమ్మ గారు నరసాపురం తెలుసమ్మా. మేము 6th లో చదివేటప్పుడు మీ ముసలమ్మ గారు ఉండేవారు కదా, అప్పటి నుంచి మీరు తెలుసమ్మా. మా మామగారు అండి. మీ మామగారు అయితే తెలుసమ్మా. అవునండి, అక్కడ చదివానండి నేనండి. శ్రీమతి కంచర్ల నారాయణమ్మ రాసి ఉండేది. మాదేండి ఆ సొంత హౌస్ అప్పుడు ఉండేదండి. ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన తర్వాత మా అమ్మ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచి ఆ కళ మాకు అలా ఉండిపోయింది. ఆ కళ వెస్టేజ్ ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్. తర్వాత అవన్నీ మాట్లాడచ్చు. మీరు చెప్పిన మీటింగ్ జూమ్ మీటింగ్ లో విన్నానమ్మా. బాగా చాలా చక్కగా చెప్పారు. మీరు అనుకున్నవన్నీ త్వరగా నెరవేరాలని కోరుచున్నాం. తర్వాత నేను ఎప్పుడో జాయిన్ అయ్యింది, కానీ నేను ఈ ఫీల్డ్ వర్క్ కానీ దీనికి కానీ దానికి కానీ ఏం రావట్లేదు. నరసింహ గారు, మన శ్రీనివాస్ గారు వీళ్ళు వెళ్తూ ఉంటానమ్మా నేను. తర్వాత మన డాక్టర్ గారు, దొరబాబు గారు, రవికృష్ణ గారు ఉన్నారు కదా, రవితేజ గారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీన్ని వెస్టేజ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మీ కళ కూడా త్వరగా నెరవేరాలని ఆ భగవంతుని ఆ దేవుని కోరుచున్నానమ్మా నేను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకేనమ్మా. ఓకే సార్. సార్ రవితేజ సార్. రవితేజ సార్. మేడం సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. రవితేజ సార్ మాట వినిపించట్లేదా? ఒక్క నిమిషం. సార్ బన్నీ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ భూపతి సార్, గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ అప్పలరాజు సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఎందుకంటే మీరు చెప్పే విధానం మంచి కాన్ఫిడెంట్ గా చెప్పారు మేడం.
మీరు థ్యాంక్ యూ సార్. చెప్పే విధానం బాగుంది. మీరు చెప్పే ప్రతి పాయింట్ కూడా బాగా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ గా మీ బాగా కాన్ఫిడెంట్ గా ఉండి చెప్పారు. మంచి సెషన్. మీరు చెప్పిన ప్రోడక్ట్స్ కూడా మంచి విలువైన ప్రోడక్ట్స్ చెప్పారు. మీరు ఇంకా మీ డ్రీమ్స్ అన్ని తొందరలో ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఇలాంటి సెషన్స్ ఇంకా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. పూల బండి చందయ్య గారు గారు మాట్లాడతారు. ఆంజనేయ. హలో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ రత్నం మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ చాలా బాగుంది మేడం. అయితే మీరు ప్రొడక్ట్ కూడా బాగా చెప్పారు. అయితే నెక్స్ట్ ఇంకో మీరు అనుకున్నారు సార్ కాదు మేడం, గోల్ ఇప్పుడు నెక్స్ట్ ఫారెన్ వెళ్ళాలి, అలాగని గోల్ పెట్టుకున్నారు కదా, గోల్ ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. కే శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. గారు అన్మ్యూట్ చేసుకోండి. కే శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సరే అరుణ మేడం అన్మ్యూట్ ఓకే, శ్రీనివాస్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ రత్నం మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం. సెషన్ చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు. ప్రోడక్ట్ కూడా మంచిగా చాలా సూపర్, చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మేడం. చాలా బాగుంది. వెరీ గుడ్ మేడం. మంచి గోల్ పెట్టుకున్నారు, గోల్ బట్టి వర్క్ చేస్తున్నారు కాబట్టి 100% సక్సెస్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ సార్. చక్కగా మంచిగా మీ వాయిస్ కూడా మంచిగా ఒక లీడర్ క్వాలిటీ ఉండవలసిన లక్షణాలన్నీ చక్కగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్తున్నారు మేడం. 100% రిజల్ట్ అనేది వస్తుంది మేడం. కొంచెం ఓపికతో కొన్నాళ్ళ పాటు సీరియస్ గా ఇలాగే వర్క్ చేయండి. 100% రిజల్ట్ వస్తుంది. మా సపోర్ట్ కూడా ఉంటుంది మేడం మన టీం తరఫున. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ ఎప్పుడైనా యూ. ఉంటే మమ్మల్ని పిల్లల్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే మేడం. ఓకే థ్యాంక్ సార్. యూ ఓకే. మేడం. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. అరుణ మేడం. గుడ్ మార్నింగ్ రవితేజ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి రత్నం మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. నేను పాడేరు నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు అరుణ అండి. మీరు సెషన్ అయితే చాలా చాలా బాగా చెప్పారమ్మా. మీరు అనుభవంతో చెప్పారు, అలాగే మంచి గోల్ కూడా ఉంది, మంచి ఇంట్రెస్ట్ గా కూడా ఉన్నారు. ఏదైతే మీరు ఒక షాప్ లో కూర్చొని బేరం వస్తే నేను చెప్పలేను అనే స్థాయి నుండి ఈరోజు చక్కగా కిడ్నీ హెల్త్ గురించి, అలాగే వేరే ప్రోడక్ట్ కూడా చెప్పినట్టున్నారు. మంచిగా నాలెడ్జ్ అయితే తీసుకుంటున్నారు. అలాగే మన రవికృష్ణ సారు, దొరబాబు గారు సార్ ద్వారా మనం మంచి నాలెడ్జ్ తీసుకొని మీటింగ్లకి అటెండ్ అయ్యి మీరు మీ గోల్ని త్వరగా రీచ్ అవుతారని యూనివర్స్ ద్వారా కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. సో లీడర్స్ ఇంకెవరు ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్. భూపత్ సార్ కంటిన్యూ. ఓకే సార్. ఓకే. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం రత్నం మేడం గారు. మీ యొక్క డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీ యొక్క హౌస్ డ్రీమే కానీ, అదేవిధంగా ఫారెన్ ట్రిప్, ఏవైతే మీ యొక్క డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఎక్సలెంట్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.